హరి ఓం. చతురామ్నాయ వపుర్విశేషధర చంచత్సూకరాకార నీశితదంష్ట్రాగ్న విలగ్నమైన ధర రాజిల్యంకురాద్రీంద్రరాజిత శృంగోపరి లగ్నమేఘము గతిం చల్వారి విద్వజ్జనాంచిత హృత్పల్వలలోల భూరమణ లక్ష్మీనాథ దేవోత్తమ సమధిక స్థవర జంగమాత్మకమైన వసుమితి చక్రమవక్రలీల ఉద్ధరింపుము కరుణోపేత చిత్తుండవగుచు అస్మన్నాత్మమయ్య ధరణి మాతయౌటెట్లని మదిదలంచెదవేని చర్చింపమాకు విశ్వమునకీవు జనకుండవగుట యుష్మత్పత్ని భూదేవి యగుట మాకును తల్లియయ్యనిపుడు ధరకు నీ తోడగూడ వందనమునర్తు అరణియందును యజ్ఞికుడగ్ని నిలుపు కరణిమి తేజమీ ధరాకాంతయందు నిలుప ధరణి పవిత్రయై నగడుగాన తలపరసాతలాంతరగతక్షితిగ్రమ్మర నిల్పినట్టి నీ కలితనమెన్న విస్మయముగాదు సమస్త జగత్తులోలిమై కలుగగజేయుటద్భుతముగాక మహోన్నతి నీవొనర్చు పెంపలరిన కార్యముల్ నడప అన్యులకున్ ధరమే రమేశ్వర సకల జగన్నియానుక విచక్షణలీలదనర్చునట్టి నందకధర తవక స్ఫురదుదారత మంత్ర సమర్థుడైన యాజ్ఞికుడు అరణిన్హుతాసనుని నిల్పిన కైవడి మన్నివాసమౌటకు తలపోసి క్షితి దృఢంబుగ నిల్పితివయ్య ఈశ్వర సలలిత వెదశస్త్రమయ సౌకరమూర్తిదనర్చుచున్ రసాతలమున నుండి వెల్వడునుదారతమేను విదుర్పదత్సటోచ్ఛలితములైన బిందువుల సాధుతపోజన సత్యలోకనావాసుల మగుమేము దోగి పరిశుద్ధి వహించితమయ్య మాధవ. హరి ఓం. ఋషయ ఊచుః జితం జితం తే అజితయజ్ఞభావనత్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః యద్రోమగత్తేషు నిలిల్యురధ్వరాః తస్మై నమః కరణసుకరాయతే రూపం తవైతన్నను దుష్కృతాత్మానాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం ఛందాంసి యస్య త్వచి బర్హిరోమ ఆజ్యం దృశిత్వతంఘ్రిషు చాతుర్హోత్రం సృక్తుండాసీత్స్రువయీసనసయోః ఇడోదరే చమసాః కర్ణరంధ్రే ప్రాసిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే యచ్చర్వణం తే భగవన్నగ్నిహోత్రం అంటూ అక్కడ ఉండేటువంటి ఋషులందరూ కూడా ఆ యజ్ఞవరాహస్వామిని ప్రార్థించారయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి అక్కడ ఉండేటువంటి ఋషులు బ్రహ్మాదులు అక్కడ ఉండేటువంటి మనువు స్వయంభవ మనువు వీళ్ళందరూ కూడా ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన గురించి ఆయన చెప్తూ ఆ ఋషులందరూ ఇలా అన్నారయ్యా, నీవు వరాహస్వామి నీవు పరాజయం ఎరిగినటువంటి వాడు, నీకు ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి అపజయము లేదు. నీవు యజ్ఞాలన్నిటినీ కూడా పరిపాలిస్తూ ఉంటావు, యజ్ఞాలను నీవు పాలిస్తూ ఉంటావు. తర్వాత అటువంటి నీకు జయము 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 కలుగుగాక. నీవు నీ శరీరం ఉందే, ఈ శరీరం ఏమిటి అంటే ఋగ్వేద యజుర్వేద సామవేదమయమైనటువంటి నీ దేహాన్ని నువ్వు ఇటు అటు కదుపుతూ విదిలిస్తూ ఉంటే
ఆ విదిల్చేటప్పుడు నీ శరీరంలో నుంచి వస్తున్నటువంటి ఆ సుగంధం కానీ, ఆ శరీరం నీటిలో మునిగి ఆ జలరాశిలో మునగడం వల్ల వచ్చినటువంటి ఆ జలరాశి బిందువులు కానీ, ఆ శరీరంలో ఉండేటువంటి రోమాలు కానీ, ఇవన్నీ కూడా వేదమయమయ్యా. వేదమయమైనటువంటి దేహాన్ని నువ్వు విదిలుస్తూ ఉన్నావు. అటువంటి నీకు మేము నమస్కారం పెడుతూ ఉన్నాం. తర్వాత నీ రోమకూపాలు ఉన్నాయే, నీ శరీరం మీద ఉండేటువంటి రోమాల ఉండేటువంటి ఆ సన్ననైనటువంటి ఆ రంధ్రాలు అన్నీ కూడా యజ్ఞాలు వాటిల్లో విలీనమైపోయి ఉన్నాయి. అవి నీవును ఈ భూమిని ఉద్ధరించడం కోసం అని చెప్పి ఈ వరాహ రూపం దాల్చొచ్చినావయ్యా. అటువంటి నీకు నమస్కారం అని చెప్పి ఆయనని ఋషులందరూ కూడా అక్కడ స్తోత్రం చేసినటువంటి దాన్నే పోతన గారు ఈ విధంగా ఏ విధంగా బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, దేవజితం జితం తే పరమేశ్వర జిత యజ్ఞ భావన శృతి శరీర. స్వామి, నువ్వు శృతి శరీరుడివి, వేదమే నీ శరీరము. తరువాత జిత యజ్ఞ భావన, నీవు యజ్ఞభావనవి. నువ్వు యజ్ఞంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి మంత్రాలలో ఉండేటువంటి అర్థాలలో ఉండేటువంటి ప్రయోజనాలు, ఈ మంత్రంలో ఉండేటువంటి సమస్త జ్ఞాన విజ్ఞాన స్వభావం అంతా కూడా ఒక భావస్వరూపం అయితే జిత యజ్ఞ భావన. నీవు ఎవరు జయించలేనటువంటి ఆ యజ్ఞం యొక్క భావనమూర్తి అయినటువంటి వాడివయ్యా. దేవ, నీవు పరంజ్యోతి స్వరూపమైనటువంటి వాడు. జితం జితం, నీకు జితం జితం, జయమొగ్గాక జయమొగ్గాక ఓ పరమేశ్వర. అనుచు కారణ సుకరాకారుడగు నీకు అతి భక్తి మృక్యదమయ్య వరద. అటువంటి నీకు త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః. త్రయీం అంటే మూడు వేదాలు కూడా తనుం శరీరంగా ఉండేటువంటి స్వాం నిన్ను తన దేహాన్ని ఆయన మూడు వేదాల స్వరూపంలో కూడా పరిధున్యత్వే నమః. ఆ వేదాలే కారణంగా కలిగినటువంటి శూకర దేహాన్ని ధరించినటువంటి వాడవు. కారణ శూకరాకారుడగు నీకు అతి భక్తి మృక్యదమయ్య వరద. ఓ వరద, నీకు మొక్కుతూ ఉన్నామయ్యా. తరువాత యద్రోమగత్తేషు నిలిల్యురధ్వరాహ భవదీయ రోమకూపములందు లీనమై ఉండును అంబుధులు. అట్టి సమస్తమైనటువంటి అంబుధులు, ఈ సముద్రాలన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే భవదీయ రోమకూపములందు లీనంబులై ఉండు. ఈ రోమకూపాల్లో ఈ యజ్ఞాలు మొత్తం ఈ సముద్రంలో అన్నీ కూడా ఏ విధంగా కలిసిపోయి ఉంటాయో అలాగే నీ రోమకూపాలలో యజ్ఞాలన్నీ కూడా కలిసిపోయి ఒక మహాసముద్రంలాగా ఉండేటువంటిదయ్యా నీవు. అట్టి అధ్వరాత్మకమైన తనరారు నీ రూపంబు. అటువంటి యజ్ఞస్వరూపమైనటువంటి నీ రూపాన్ని ఏమిటి జరుగుతుంది అంటే, అటువంటి రూపానికి తస్మై నమః కారణశోకరాయతే. తస్మై నమః, నీకు నమస్కారమయ్యా అని చెప్పి ఆ ఋషులు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా చేశారు. తరువాత ఇటువంటి యజ్ఞస్వరూపం కింద కొంతమంది చూడలేరయ్యా, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్తే, రూపం తవై తన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవయధ్వరాత్మకం. రూపం తవై తన్నను దుష్కృతాత్మానాం. నీరు అధ్వరాత్మకమై తనరారు నీ రూపంబు కానంగరాదు దుష్కర్మ పరులకు. దుష్కర్మలు చేసేటువంటి పరులకు అంటే పర అంటే వేరే విధమైనటువంటి భావాలతో ఉండి సర్వ అనర్థకాల్ని కలగజేసేటువంటి దోషయుక్తమైనటువంటి పనులు చేసేటువంటి దుష్కర్ములకు నీ రూపంబు కనగరాదు.
రూపం తవై తవ నీ యొక్క రూపము దుష్కృతాత్మానం దుష్కర్మలు చేసేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళకి దుర్దర్శనం దేవ. ఓ దేవా, వాళ్ళందరికీ కూడా నీ దర్శనం దుర్దర్శనం అవుతుంది. వాళ్ళు నిన్ను చూడలేరు. నిన్ను చూడలేనటువంటి ఆ రూపం ఎటువంటిదే? యదత్ అధ్వరాత్మకం యజ్ఞస్వరూపమైనటువంటి నీ దేహాన్ని వాళ్ళు చూడలేరు. మామూలుగా ఉంటే ఏమిటంటే ఒక వరాహ రూపం కింద, ఒక రాయి కింద, ఒక ఫోటో కింద చూస్తూ ఉంటాం. ఆ చూడడం అనేటువంటిది ఏమిటంటే సింబాలిక్ రిప్రజెంటేషన్. అది ఇప్పుడు మనం భావన చేయగలిగినటువంటి మనసు మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి, ఇప్పుడు మనం వేదమంత్రాలు వింటున్నాం కాబట్టి, అగ్నిహోత్రంలో జరుగుతూ ఉండేటువంటి హోమాలు చూస్తున్నాం కాబట్టి, ఆ మంత్రాలు వింటున్నాం కాబట్టి, వీటినన్నిటినీ కూడా మనం సంచయనం చేసి దగ్గరికి తీసుకొచ్చి ఆయన యజ్ఞస్వరూపం కింద, మంత్రస్వరూపం కింద, మంత్రంలో ఉండేటువంటి శక్తి కింద, ఆ మంత్రాలలో ఉండేటువంటి అర్థం కింద, ఆ మంత్రాలలో ఉండేటువంటి భావం కింద మనం ఆ ఫోటోను, ఆ విగ్రహాన్ని చూస్తే నమస్కారం పెట్టుకోవాలి. అలా కాకుండా ఏదో ఫోటో కిందో రాయి కిందో చూసేటువంటి దాని స్టేజ్ నుంచి మనం కొంచెం పైకి ఎదగాలి. తరువాత దుష్కృత ఆత్మానం దుర్దర్శనం దేవ, దుష్కర్మలు చేసేటువంటి పాపాత్ములైనటువంటి వాళ్ళు, మంచి ఆలోచన లేనటువంటి వాళ్ళకి నీ దర్శనం దుర్దర్శనమయ్యా, దుర్దర్శనం చేయలేరు వాళ్ళు. తరువాత దుష్కర్మపరులకు అట్టి నీ రూపంబుగానరాదు, అటువంటి నీకు ప్రణామంబులాచరింతుము. నీకు తస్మై నమః కరణసూకరాయ అని అఖిల జగదేక కీర్తి దయానువర్తి భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర చిరశుభాకార ఇందిరా చిత్తచోర అని పోతన గారు ఆ పద్యంలో అఖిల జగదేక కీర్తి, సమస్తమైనటువంటి జగత్తులో కూడా నీ యొక్క గొప్పతనాన్నే ప్రతి వాళ్ళు కూడా పలుకుతూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉండేటువంటి కీర్తి స్వరూపుడైనటువంటి వాడు దయానువర్తి, నిరంతరం కూడా దయను కురిపించేటువంటి వాడవు. భవ్య చరిత్ర, చాలా గొప్పదైనటువంటి నడవడిక కలిగినటువంటి వాడు. పంకజ పత్రనేత్ర, పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి చిరశుభాకార, ఎల్లప్పుడూ కూడా శుభమే ఆకారముగా కలిగినటువంటి, అందులో ఏ దోషము లేకుండా నిన్ను ధ్యానించినటువంటి వాళ్ళకి, నిన్ను ఈ పద్యాలో ఈ శ్లోకాలో చదువుకున్నటువంటి వాళ్ళకి నిరంతరము కూడా శుభకరంగా కనిపించి శుభాన్నిచ్చేటువంటి నీకు చిరశుభాకార ఇందిరా చిత్తచోర, ఆ అమ్మవారి యొక్క చిత్తాన్ని హరించినటువంటి నీకు ప్రణామంబులచరింతుము అని పోతన గారు ఆ పద్యాన్ని ఇంకా చెప్తూ, ఛందాంసి యస్య త్వచి బర్హిరోమస్వాద్యం దృశిత్వం ఘ్రిచాతుర్హోత్రం. ఇప్పుడు ఆ యజ్ఞస్వరూపం అన్నారు కాబట్టి అసలు యజ్ఞం అంటే ఏమిటి, ఆ యజ్ఞాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి మంత్రాలు ఉంటాయి, యజ్ఞానికి ఉండేటువంటి సామగ్రి ఏమిటి అని చెప్పి మొత్తం ఆ యజ్ఞస్వరూపానికి సంబంధించినటువంటి పిక్చర్ అంతటినీ కూడా ఈ బ్రహ్మాది ఋషులందరూ కూడా చూపిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మనం ఏదైనా సరే ఒక బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం జరిగేటువంటి ప్రాంతాన్ని ఊహించుకుందాం అనుకోండి. అక్కడ ఏం చేస్తారంటే రకరకాలైనటువంటి పాకలు వేస్తారు, అంటే అక్కడ యజ్ఞశాలలు వేస్తారు. యజ్ఞశాలల్లో కుండాలు కడతారు, అక్కడ రకరకాలైనటువంటి వస్త్రాలు ఉంటాయి, కొన్ని వందల మంది ఋత్వికులు బ్రాహ్మణులు ఉంటారు, అక్కడ వేదమంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడ ఏమిటంటే రకరకాలైనటువంటి పాత్రలు ఉంటాయి, ద్రవ్యాలు ఉంటాయి, అక్కడ చేయవలసినటువంటి అనేక రకాలైనటువంటి ఆ హవిస్సులు ఉంటాయి, ఆ తర్వాత ఈ దర్భలు ఉంటాయి, తర్వాత అక్కడ వేసేటువంటి ఆసనాలు ఉంటాయి, అక్కడ వేసేటువంటి ముగ్గులు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి సిస్టమ్. ఆ సిస్టమ్
అంతట్లోనూ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుగుని ఊహించుకుంటే ఆ అగ్నిహోత్రం యొక్క అన్ని కుండాలలో నుంచి అగ్నిహోత్ర జ్వాలలన్నీ వెలుగుతూ ఉంటే అది ఆకారం కడితే ఆ ఆకార యజ్ఞస్వరూప ఆ సమష్టిమైనటువంటి ఆకారంతో కూడుకున్నటువంటి యజ్ఞస్వరూపమైన యజ్ఞవరాహస్వామి. అటువంటి వరాహస్వామి పైకి తీసుకొచ్చినటువంటి భూమి మీద మనం ఉన్నాము. కాబట్టి దానినే ఏమన్నారు అంటే, ఓ స్వామి, ఛందాంసి యస్య త్వచి బర్హిరోమ ఆజ్యం దృషిత్వం ఘ్రిషు చతుర్హోత్రం. అయ్యా ఓ వరాహస్వామి, నీ చర్మంలో వైదిక ఛందస్సులు ఉన్నాయా? నీ చర్మం ఇలా చూస్తూ ఉంటే ఆ చర్మం అంతా కూడా కొద్ది కొద్దిగా ఇలా కంపిస్తూ ఉండేటువంటి నీ చర్మంలో వైదిక ఛందస్సులు ఉన్నాయి. అంటే వేద సంబంధమైనటువంటి మంత్రాల చేత నీ చర్మం అంతా కూడా ఇటు అటు కదులుతూ ఉండేటువంటి విధంగా ఉందయ్యా. నీ కంటిలో ఆజ్యం ఉంది, నెయ్యి ఉంది. నీ పాదాల యందు ఈ హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనేటువంటి 4 వేదాలు చదివి ఆ 4 దిక్కులా కూర్చుని హోమాలు, యజ్ఞాలు, క్రతువులు చేసేటువంటి వాళ్ళని హోత, ఉద్గాత, అధ్వరుడు, బ్రహ్మ అంటారు. 4 వాళ్ళు చేసేటువంటి క్రియలు ఆ మనుషులు మారచ్చు, ఆ చేసేటువంటి ఆ వ్యక్తులు మారచ్చు, కానీ వాళ్ళు చేసేటువంటి క్రియాకలాపం ఉందే అది హోత క్రియ అంటారు, ఉద్గాత క్రియ అంటారు, అధ్వర్య క్రియ అంటారు, బ్రహ్మక్రియ అంటారు. ఆ క్రియలు అంటే ఆ మంత్రాలు, అవి వేసేటువంటి పదార్థాలు, వాళ్ళు చేసేటువంటి ముద్రలు, ఇవన్నీ ఆ క్రియలన్నింటినీ కూడా నీ పాదాల్లో ఉన్నాయా. ఋత్విక్కుల యొక్క ఆ కర్మ సముదాయాలన్నీ కూడా నీ పాదాల్లో ఉన్నాయా. ఛందాంసి యస్య త్వచి బర్హి, త్వచి అంటే నీ చర్మంలో, ఛందాంసి ఈ వేద సంబంధమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. తరువాత నీ రోమాల యందు దర్భలు ఉన్నాయ్యా అన్నాను. అంటే అక్కడ దర్భలు ఉండేటువంటి పద్ధతి ఉంటుందిగా. యస్య బర్హి రోమ, నీ రోమాలే అక్కడ ఉండేటువంటి ఆ దర్భలయ్యా. ఆజ్యం దృషి, ఆజ్యం అక్కడ వేసేటువంటి ఆ నెయ్యి ఉందే, ఆ ఆజ్యం ఉందే, అదంతా కూడా నీ దృషి, నీ కళ్ళల్లో నుంచి వస్తూ ఉండేటువంటి చూపులే అవన్నీ కూడా అక్కడ ఉండేటువంటివి. శృక్తుండ ఆసీత్ శ్రువ ఈశనశయో హయుడోదరే చమసాహ కర్ణరంధ్రే ప్రాసిత్రమాస్యే గ్రసనే గ్రహస్తుతే చర్వణం తే భగవన్నగ్నిహోత్రం. తరువాత ఇక్కడ ఈ శ్లోకానికి వెళ్ళే ముందు యజ్ఞంలో ఉండేటువంటి, అంటే హోమం కానీ యజ్ఞం కానీ, ఇప్పుడు మనకి కొన్ని మాటలు ఉన్నాయండి. ఈ యజ్ఞాలు, హోమాలు, వీటిల్లో ఇష్టు అని, హోమం అని, సవనం అని, యాగం అని, యజ్ఞం అని, క్రతు అని, మఖం అని, ఇన్ని రకాలైనటువంటి విశేషాలు ఉంటాయి. ఇవే కాకుండా యజ్ఞాలలో ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి. ఇవేమిటంటే ప్రాతఃసవనం, మధ్యాహ్న సవనం, సాయం సవనం, అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ఉగ్ధం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం అనేటువంటి సాధారణంగా 10 రకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఉంటాయి చూసారా. ఇవి కేటగిరీస్ అన్నమాట. అందులో పొద్దున్న చేసేటువంటి దాన్ని ప్రాతఃసవనం అని, మధ్యాహ్నం చేసేటువంటి అగ్నిహోత్రంతో చేసి ఆ మంత్రపూర్వకంగా చేసేటువంటి క్రియ అంతా మధ్యాహ్న సవనం అని, సాయం సమనం అని చెప్తూ ఉంటారు. అది కాకుండా అగ్నిష్టోమం అని ఒక యజ్ఞం, అత్యగ్నిష్టోమం, ఉగ్ధం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యాయం అనేటువంటి ఈ 7 ఇవి ఉన్నాయే, వీటిల్ని సోమయాగాలు అంటారు. అంటే ఏమిటన్నమాట, ఈ అగ్నిష్టోమం నుంచి ఆప్తోర్యామం వరకు చేసేటువంటి యజ్ఞాలలో వాడేటువంటి ప్రధానమైనటువంటి ద్రవ్యం ఏమిటంటే సోమలతలను పిండి చేసి ఆ రసాన్ని ఈ యజ్ఞాలలో వాడతారు. సరే, మామూలుగా ఉండేటువంటి ఇవన్నీ ఉన్నాయిగా, ఏది ఆజ్యం అని, తర్వాత ఏదో రకరకాల హవిస్సులు, సమిధులు వేసేటువంటి రకరకాలైన పదార్థాలు కూడా ఇవి ఉంటుంటాయి. తరువాత ఈ సోమరసం వెయ్యకుండా చేసేటువంటి యాగాలనేమో సత్రయాగాలు అంటారయ్యా. తరువాత
ఈ యాగాలన్నీ, ఈ చెప్పినటువంటి యాగాల్లో చేసేటువంటి ఆ అగ్నిహోత్ర క్రియలు ఉన్నాయే, ఆ స్పెసిఫిక్ మంత్రాలు ఉన్నాయే, వాటిల్ని ఇష్టిలు అంట. ఇష్టి అంటే ఏమిటనమాట? ఈజ్యత ఇది ఇచ్ఛాచ ఇష్టి అంటే ఏమిటి? ఇష్టి చేస్తారు, తరువాత హోమం చేస్తాం, సవనం చేస్తాం, యాగం అంటాం, యజ్ఞం అంటాం, క్రతు అంటాం, మఖం అంటాం. ఇవన్నీ కూడా ఒక 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 టర్మకి యజ్ఞం అనేటువంటి దాంట్లో ఇన్ని రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. అంటే ఇప్పుడు సైన్స్ అన్నాం అనుకోండి, సైన్స్ అనేటువంటిది ఒక జనరల్ టర్మ్. దాంట్లో ఏదో బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇది అది అనేటువంటివి ఏ విధంగా అయితే ఉంటాయో, యజ్ఞం అనేటువంటి మాటలో ఇష్టి, హోమం, సవనం, యాగం, యజ్ఞం, క్రతువు, మఖం అనేటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటూ ఉంటాయి. వీటిలన్నిట్లోనూ కూడా వాడేటువంటి పదార్థాలు ఏమిటి అంటే వైదిక ఛందస్సులు. మొట్టమొదటిది అంటే ఏమిటి? ఛందస్సు అంటే మంత్రం. ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలు, దర్భలు, ఆజ్యం, తర్వాత ఈ నలుగురు హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ, వీళ్ళు చేసేటువంటి కర్మలు, తర్వాత సృక్కు, స్రవము అంటే ఏమిటి? ఒకటి సృక్ అంటారు, ఒకటి స్రవం అంటారు. ఒక దాంట్లోకేమో ఆ ఆజ్యాన్ని కానీ ఆ సోమరసాన్ని కానీ దీనితో తీసి దీంట్లో వేసుకునేటువంటి ఆ కర్రతో చేసినటువంటి ఆ 2 గరిటెల్ని కూడా సృక్కు, స్రవం అంటారు. ఇవి ఎక్కడైతే తీసుకుంటారో దాన్ని ఇడాపాత్ర అంటారు. మిగతా పదార్థాలు పెట్టేటువంటి వాటిని చెమస పాత్రలు అంటారు. తర్వాత బ్రహ్మభాగ పాత్ర అని ఒకటి ఉంటుంది. తర్వాత దీనికి కావలసినటువంటి గ్రహములు, గ్రహించేటువంటి కొన్ని రకాలైనటువంటి ఉంటాయి, వాటిని గ్రహాలు అంటారు. అగ్నిహోత్రం ఉండాలి, ఇటుకలు ఉంటాయి. తరువాత ఉపసత్తులు అనేటువంటి 3 ఇష్టులు. ఇష్టి అంటే యాగం అన్నమాట, చిన్న హోమం అన్నమాట. దాన్ని ఏమిటంటే ఆ 3 రకాలైనటువంటి ఈ ఉపసత్తులు అంటారు. అవి 3 ఇష్టులు, 3 రకాలైనటువంటి ఇష్టి అంటే ఒక ప్రధానమైనటువంటి యజ్ఞం మొదలుపెట్టే ముందు చేసేటువంటి. ఉదాహరణకైనా వ్రతం చేస్తాం అనుకోండి, ఆ వ్రతం చేసే ముందు మనం ఏం చేస్తాము? ఏదో పసుపు గణపతిని పెట్టి ఆవాహన చేసి ఎలా అయితే చేస్తూ ఉంటామో అలాగ ప్రధానమైనటువంటి యజ్ఞాన్ని చేసే ముందు 3 రకాలైనటువంటి ఉపసత్తులు, 3 రకాలైనటువంటి యజ్ఞాలు చేయాలి. అందులో మొదటిది ఏమిటంటే ప్రాయణీయేష్టి అనేటువంటి ఒక ఇష్టి చేస్తాం. అదేమిటి అంటే ఇప్పుడు ఎవరైతే యజ్ఞం చేద్దామని అనుకున్నారో వాళ్ళు దీక్ష వహిస్తారు. 15 రోజుల ముందు నుంచి వాళ్ళు ఏదో ఉపవాసాలు చేసి అవి చేసి ఇవి చేసి ఆ దీక్షావస్త్రాలు కట్టుకుంటారు. వాళ్ళు చేయించేటి వాళ్ళు అయినా యజమాని అయినా సరే. అటువంటి దీక్ష అయిన తరువాత చేసేటువంటి ఒక సింపుల్ యజ్ఞాన్ని ప్రాయణీయేష్టి అంటారు. తర్వాత యజ్ఞం అంతా అయిపోయిన తరువాత చేసేటువంటి ఉదయనీయేష్టి అంటారు. తరువాత ఈ ప్రధానమైనటువంటి యజ్ఞం చేసే ముందు ప్రవర్గ్యం అనేటువంటి ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు. కాబట్టి నాభి చక్రవర్తి ప్రధానమైనటువంటి యజ్ఞం చేసే ముందు చేసేటువంటి సింపుల్ యజ్ఞం ఒకటి ఉంటుంది, దాన్ని ప్రవర్గ్యం అంటారు. ఆ ప్రవర్గ్యం చేసేటప్పటికే వెంటనే అప్పటికే శ్రీమన్నారాయణుడు వచ్చి ప్రత్యక్షమైపోయాడు. అంటే చేసేటువంటి వాళ్ళ యొక్క సంకల్పంలో ఉండేటువంటి బలం వల్ల, వాళ్ళకు ఉండేటువంటి మంత్ర ప్రభావం వల్ల, వాళ్ళకు ఉండేటువంటి శుచి వల్ల వెంటనే ప్రయోజనం కూరిపోతూ ఉంటుంది. అటువంటి ముందు చేసేటువంటి దాన్ని ప్రవర్గ్యం అంటారు. తరువాత సభ్యాగ్ని అనేటువంటిది ఉంటుంది. అంటే అక్కడ హోమం జరుగుతుంది కానీ అగ్నిహోత్రం ఉండదు అక్కడ. తరువాత ఔపోసనాగ్ని అని ఉంటుంది. తర్వాత ఇవన్నీ చేయడానికి కావలసినటువంటి యజ్ఞంలో వాడేటువంటి ఇటుకలు ఉంటాయి. అవి చాలా స్పెసిఫిక్గా తయారు చేసి వాటికి చేయవలసినటువంటి శుద్ధి కార్యక్రమాలన్నీ చేసినటువంటి ఉంటాయి. తరువాత చయనములు అంటారు. చయనములు అంటే దానికి కావలసినటువంటి పదార్థాలన్నిటినీ కూడా తీసుకొచ్చి అక్కడ కట్టేటువంటిది, వాటిని సంచయనం చేసేటువంటి. తర్వాత అన్నిటికీ మించినటువంటి సోమరసం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ, ఈ టోటల్ కాంబినేషన్ అంతా కూడా ఎవరు అంటే యజ్ఞవరాహస్వామి. అందువల్ల అవి ఏమిటో ఈ స్తోత్రంలో వాడు చెప్తున్నాడు. సృక్తుండ ఆసీత్ శృవయీసనశయో. ఓ ఈశ్వర, ఓ వరాహ భగవాన్, నీ ముట్టెయందు సృక్కుంది. సృక్కు అంటే గరిటని చెప్పాంగా, నీ ముక్కులో సృక్కుందయ్యా. ఆసీ శృవ, ముక్కు రంధ్రంలో
శృవముంది, తరువాత ఈశనాశయో, తర్వాత పొట్టలో ఇడా పాత్ర ఉంది. ఆ పాత్ర అంటే ఈ నెయ్యి వేసుకోవడానికి, తర్వాత విసులు వేయడానికి, రకరకాల పదార్థాలు వేయడానికి వాడేటువంటి 3 రకాలైనటువంటి పాత్ర ఉందే, అందులో నీ పొట్టలో ఇడా పాత్ర ఉందయ్యా. తరువాత చమసాహ కర్ణరంధ్రే, ఈ చమస పాత్రలు నీ కర్ణరంధ్రాలయ్యా, నీ చెవులకు ఉండేటువంటి చిల్లులు. తరువాత ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తుతే, నోటి యందు బ్రహ్మభాగ పాత్ర ఉంది. అంటే బ్రహ్మం అంటే వేదాన్ని బ్రహ్మ అంటారు. అంటే నోట్లో నుంచి ఆ పాఠాలన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ నోరు కూడా ఒక పాత్ర లాంటిదే, దాంట్లో నుంచి వేదమంత్రాలు బయటికి వస్తూ ఉంటాయి, బ్రహ్మపాత్ర అంటారయ్యా. తర్వాత గ్రసనే గ్రహాస్తుతే, గ్రసనే అంటే లోపలికి మింగేటువంటి ఆ కంఠం ఉంది కదా, గ్రసించేటువంటి దానిలో గ్రహాలు గలవు. తరువాత భవన్ అగ్నిహోత్రం యచ్చర్వణం తే, తరువాత నీవు ఇలాగా హోమాలు జరుగుతున్నప్పుడు అగ్నిహోత్రంలో వేస్తున్నటువంటి వాటిలన్నిటినీ కూడా భక్షించేటువంటి నీ భక్షణం, ఆ తినడం అనేటువంటి ప్రాసెస్ అంతా కూడా అగ్నిహోత్రం అయ్యా అని చెప్పి ఆ అగ్నిహోత్ర స్వరూపుడైనటువంటి ఆ వరాహస్వామిని ఈ బ్రహ్మాది దేవతలు ప్రార్థన చేస్తూ ఉండేటువంటి విషయం. తర్వాత ఇంకా వాళ్ళు చెప్పినటువంటివి ఏమిటి అనేటువంటిది రేపటి కార్యక్రమంలో యజ్ఞస్వరూపమైనటువంటి ఆ వరాహ భగవానుణ్ణి మనం కూడా వాళ్ళతో పాటు స్తుతి చేద్దాం.